పవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. రాత్రికాల సమయంలో మీ ముందట ఇలాగున నిలవబడి వాక్య పరిచర్య చేయుటకు నాకు అవకాశమును అనుగ్రహించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అపోస్తులుడైన పౌలు చాలా సంఘాల్లో పరిచర్య చేశాడు, కానీ ఒక సంఘం అంటే మహా ఇష్టం పౌలుకి. ఏ సంఘం అది? చాలా సంఘాలు నిర్మించాడు, కానీ ఒక సంఘం అంటే అమితమైన ప్రేమ. ఏ సంఘం పౌలుకి అమితమైన ప్రేమ? పోనీ యేసుక్రీస్తు ప్రభు వారికి అత్యంత ప్రీతికరమైన శిష్యులు ఎవరు? 12 మంది శిష్యులు ఉన్నారా? వారిలో ఆయనకి 3 అంటే మహా ఇష్టం. ఎవరా 3? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 వెంట పెట్టుకొని చనిపోయిన చిన్నదాన్ని లేపాడు. రూపాంతరం కొండ మీదకు వెళ్ళి మహిమా స్వరూపపు దర్శనాన్ని అనుగ్రహించాడు. ఈ 3 వెంట పెట్టుకొని అప్పగింపబడబోయేటువంటి రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. అలాగే పౌలు భక్తునికి కూడా చాలా సంఘాలు స్థాపించిన ఫిలిప్పీ సంఘం అంటే చాలా ఇష్టం. ఫిలిప్పీ సంఘం అంటే పౌలుకు మహా ఇష్టం. ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నేను ముందు వెనక ఆలోచనలు లేకపోతే లాభ నష్టాలు బేరుజు వేసుకోకుండా చెప్తున్న ఒక మాట ఏమిటంటే, ఇస్రాయేల్ దేశంలో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ నోఫియంలో ఉన్న ఈ షిలోహు తెలుగు ప్రార్థనా మందిరం అంతేనా, ఇదంటే నాకు మహా ఇష్టం. ఎందుకు చెప్పండి? అయ్యా, 2023వ సంవత్సరం మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఇస్రాయేల్ దేశం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రసంగం మీ సంఘంలోనే చేశాను. అది మొదటి ప్రేమ. మళ్ళీ ఈ ఏడాది కూడా నేను వేరే చోట ప్రసంగం చేయాలి ఈ ఏడాది వాస్తవానికి ఇశ్రాయేల్ దేశంలో. కానీ ఎందుకో తెలియదు, మళ్ళీ దేవుడు మీ దగ్గరకే కాబట్టి ఇది కోఇన్సిడెన్స్ అనుకోవడం లేదు, అంటే యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరిగింది అనుకోవడం లేదు. కానీ ఇది ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగే రెండోసారి కూడా నడిపించాడు అని భావిస్తూ, మీ కొరకు, మీ పరిచర్యల కొరకు యథార్థముగా నేను ప్రార్థన చేస్తాను అని ఒక మాట మాత్రం మీకు ఇస్తున్నాను. ఇక దైవజనులు శ్యాంబాబు గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు నాకు అందుబాటులో లేరు. అండ్ నల్లి విజయ్ కుమార్ గారు, నాకు తెలిసిన ముఖాలు చాలా ఉన్నాయి కానీ పేర్లు గుర్తులేవు. అనలారా, జిల్లా స్టీఫెన్ బ్రదర్ అండ్ హుయల్స్, గంటా రాజ్ గారు, తాడి శ్రీని గారు, అంతే. ఈసారి బాగా గుర్తుపెట్టుకొని వచ్చేసారి అప్పచెప్తాను, ఓకేనా? రైట్, మనం వాక్య భాగంలోనికి వెళితే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఈ వాక్య భాగం 11వ వచనం నుండి 19వ వచనం వరకు ఒక సెట్ అన్నమాట. మనం చదివిన 14, 15, 16 వచనాలు అర్థం కావాలి అంటే 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఏకదాటిగా చదవాలి. 11, 12 వచనాలు చదివితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా,
తూరు దేశమును పరిపాలిస్తూ ఉన్న రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటించుము. చాలమా. ఒక రాజును గూర్చి ప్రవచనం చెప్పాలి, ఒక రాజును గూర్చి ప్రకటించాలి. అయితే దేవుడు అక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఏమిటా కండిషను? అంగలార్పు వచనమెత్తుతూ ఈ మాటలు నువ్వు రాజుకు తెలియజేయాలి. అంగలార్చడం అంటే ఏమిటి? అంగలార్చడం. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి. ఇప్పుడు అంగలార్చడం అంటే ఏమిటి? ఏడవడం. ఒక రాజుకు ఒక ప్రవచనం చెప్పాలట, చెప్తూ ఉన్న ప్రవచనం ఏడుస్తూ చెప్పాలట. దుఃఖంతో, కన్నీటితో, కడుపులో వేదనతో ఆ మాట చెప్పాలట. రాజుకి యెహెజ్కేలుకి ఏమైనా సంబంధం ఉన్నదా? పోనీ అతనేమైనా ఇశ్రాయేలీల రాజా, యూదా రాజా? కాదే. ఎక్కడో తూరు దేశానికి సంబంధించిన రాజు, పరాయి దేశం వాడు. పరాయి దేశం రాజు గురించి ఓ ప్రసంగం చేయాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 24వ అధ్యాయం ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 24వ అధ్యాయం 15 నుండి 18 వరకు మీరు చదివితే, నరపుత్రుడా, నీ కనులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. ఆహా, ఆ ఆ చేయక. ఓకే ఓకే. ఆ ఆ నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరుసటి ఉదయమున నేను చేసేది. ఇక్కడ పాఠం ఏమిటంటే, బిడలారా, యెహెజ్కేలు పరిచర్య చేద్దామని ఇంటిలో నుండి బయలుదేరి చెప్పులు తొడుక్కొని వెళ్ళబోతున్నాడు. దేవుడు ఆపాడు. యెహెజ్కేలు ఒక్క నిమిషం ఆగు అన్నాడు. యెహెజ్కేలు వెళ్ళబోయేవాడు ఆగి, చిత్తమండి, మీ మాట ఆలకించుచున్నాను, నీ దాసుడినైన యెహెజ్కేలు నేను అనగానే దేవుడు చెప్తున్నాడు, యెహెజ్కేలు, నీకు నీ భార్య అంటే ఇష్టమా కాదా అని అడిగాడు. ఇష్టమేనండి. ఎంత ఇష్టం? దేవా, నీ తరువాత నాకు బాగా నచ్చింది నా భార్యే, నీ తరువాత నేను అధికముగా ప్రేమించేది నా భార్యే అని చెప్తే దేవుడు అన్నాడు, సరే, ఇప్పుడు ఉదయాన లేచి ప్రసంగానికి వెళుతున్నావు కదా, వెళ్ళు. సాయంకాలం నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసరికి నీ భార్య చనిపోయి ఉంటుంది. నీ భార్య చనిపోయి ఉంటుంది. చనిపోయిన నీ భార్యను చూసి ఇంత చుక్క కన్నీరు గార్చావా నేను ఒప్పుకోను. అదేంటి, కట్టుకున్న భార్య చనిపోతే ఏడవద్దట. ఎవరో పరిచయం లేని తూరు దేశపు రాజు, ఆ రాజుకి ప్రవచనం చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం ఏడవాలట. ఇది న్యాయమా? కట్టుకున్నది చనిపోతే కన్నీరు గార్చొద్దు. ముక్కు ముఖం తెలియని వాడు, ఏనాడు పరిచయం లేనివాడు ఆ రాజును గూర్చి ఒక ప్రవచనం చెప్పాల్సి వస్తే మాత్రం ఏడుస్తా, కన్నీరు గారుస్తా చెప్పాలట. అంటే ఎప్పుడు ఏడవాలో ఎప్పుడు ఏడవకూడదో ఆయనే డిసైడ్ చేస్తాడా? ఇప్పుడు యెహెజ్కేలు ఏమి నష్టపోయాడు దేవుడి కోసం? భార్యను పోగొట్టుకున్నాడు, అంతేనా? రైట్. యెషయా దగ్గరికి మీరు రండి, 20వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఏమని? ఆహా. ఆ మాట వినండి. ఎన్ని ఏళ్ళున్నాడు దిగంబరిగా? దిగంబర్ అంటే
ఒంటి మీద బట్టలు లేకుండా, నూలు పోగు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, గోనె పట్ట లేకుండా, అంతేనా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తన శరీరమును కప్పుకొనుటకు ఏమీ లేకుండా 3 సంవత్సరాల పాటు యెరూషలేము వీధుల్లో దిగంబరిగా తిరిగాడు యెషయా. ఇప్పుడు చెప్పండి, యెషయా దేవుని కోసం ఏం పోగొట్టుకున్నాడు? బట్టల. యెషయా దేవుని కోసం పరువు పోగొట్టుకున్నాడు. బట్టలు ఎందుకు వేసుకోవాలి? బట్టలు లేనివాడిని చూసి ఏమంటారు? ఎంత పాస్టర్ గారైనా బట్టలు లేకుండా ప్రసంగానికి పోతే ఏమంటారు? అర్థక్కలోడు అంటారా లేదా? పిచ్చా శాది అని తిడతారా లేదా? జనాలందరూ అట్లా తిడుతూ ఉన్నా కానీ దేవుడు మాట ఇచ్చాడు కనుక నేను 3 ఏళ్ళు వస్త్రములు ధరించను. పరువు నష్టపోయాడు. ఎవరు? హెజ్కేలు ఏం పోగొట్టుకున్నాడు? భార్యను పోగొట్టుకున్నాడు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆ చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడే సేవకు పిలువబడ్డాడా? వయస్సు వచ్చాక సేవకు పిలువబడ్డాడా? బాలుడిగా ఉన్నప్పుడే కదా. మరి చిన్నతనం పిల్లలకి బాగా ముఖ్యమైనదా కాదా? ఆడుకోవడానికి, ఆనందించడానికి, స్నేహాలు చేయడానికి, కబుర్లు చెప్పుకోవడానికి. ఇర్మియా సొంతూరేది? మీ సొంతూరేది? మన సొంతూరు మనకు బాగా తెలుసు. మన పక్కనోడు సొంతూరు మనకు బాగా తెలుసు. ఈ సంవత్సరంలో ఎవడు చెప్పేస్తారు, అవును కదా. ఇర్మియా చరిత్ర చెప్పండి. ఇర్మియా సొంత ఊరు అనాతోతు. ఎవరది? అనాతోతు దగ్గర సంగుబుడి కొంగలను తిరుగుతాయి, తెల్ల గువ్వలు తిరుగుతాయి, మంగళ కత్తి పిట్టలు తిరుగుతాయి, పొడలు కలిగిన మచ్చలు కలిగిన క్రూర పక్షులు తిరుగుతూ ఉంటాయి. లెబానోను యొక్క మంచు అనాతోతు పట్టణం మీద పడితే ఆ సౌందర్యాన్ని, ప్రకృతి రమణీయమైన దృశ్యముగా చూస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తూ పెరగవలసిన ఆహ్లాదకరమైన చిన్నతనంలో బాయ్ ఎన్ని చూడటానికి లేదు, రా నా సేవకని పిలిచాడు. ఏంటి ప్రభువా? పిట్టలతో ఆడుకోనివా? ఆడుకోనీను. చెట్ల మీద తిరగనీను. మంచుతో ఆడుకోనీను. మరేం చేయమంటావు? రా నా సేవకు రా. పోనీ ఇర్మియాకు పెళ్ళయిందా? హలో, ఇర్మియాకు పెళ్ళయిందా? అయిందా? అవలేదా? అవలేదు. నా చిన్నతనం పోగొట్టాడు దేవుడు ఇర్మియా లెక్క ప్రకారం. ఇర్మియాని పెళ్లి చేసుకోవద్దన్నాడు. చిన్నతనంలో సుఖం లేదు, వయసు వచ్చాక సుఖం లేదు. ఒరే, భార్య లేకపోతే బిడ్డలాడ పుడతారు, బిడ్డ లేకపోతే వంశం ఆడకపోతే వంశాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ అంటాడు, సరే పెళ్లి చేసుకోలేదు కదా, ఎవడింట్లో అయినా పెళ్లి జరిగితే నువ్వు ఆడకు పోవద్దు అంటాడు. ఎవడింట్లో అయినా పెళ్లి జరిగితే నువ్వు అక్కడికి పోవద్దు. ప్రభువా, పెళ్లి భోజనం కూడా తినేవా? ఎవడింట్లో చావు జరిగినా కానీ వాడింటికి పోయి ఏడవద్దు. ఏంటి నాయన నువ్వు ఏడవద్దంటావు, నవ్వొద్దంటావు, పెళ్ళొద్దంటావు, చిన్నతనంలో నాకు సంతోషం లేకుండా చేసావు. ఏం పోగొట్టుకున్నాడు ఇర్మియా చెప్పండి ఇప్పుడు? పోనీ సేవకు వచ్చాక ఏమైనా సుఖంగా ఉన్నాడా? లేడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చెంపదెబ్బలు కొట్టించుకున్నాడో, గోతిలో వేయబడ్డాడో, అవమానాలు పాలయ్యాడో, ఏమున్నా ఇర్మియా జీవితానికి సుఖం ఉందా? లేదు. హెజ్కేలు జీవితానికి సుఖం లేదు, యెషయా జీవితానికి సుఖం లేదు, ఇర్మియా జీవితానికి సుఖం లేదు. పౌలు అంటాడు, నాకు ఏవేవి లాభముగా ఉన్నవో, ఏవేవి ప్రయోజనకరముగా ఉన్నవో వాటన్నిటిని నేను నష్టములుగా ఎంచుకున్నాను, మురికిగా ఎంచుకున్నాను, మీకు ఇష్టం లేని మాట పెంటగా ఎంచుకున్నాను. ఎవడైనా ఆలోచన చేస్తాడా? లాభాన్ని పెంటతో ఎంచుకున్నాడా? అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో చదవద్దు గనక అంటాడు, ప్రభువు నాకు అప్పగించిన ఈ పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైన దానిగా నేను ఏమెంచుకోవట్లేదు. ప్రాణాన్ని ఎలా ఎంచుకోవట్లేదు అంటే, నాకు నా ప్రాణం అంటే ఇష్టం లేదు. మనుషులందరూ వాళ్ళు పాటలు పడేది దేనికి? ప్రాణం కోసమేగా.
మిమ్మల్ని చంపుతా. ఎంత డబ్బులు ఇస్తే మిమ్మల్ని చంపడానికి ఒప్పుకుంటారు మీరు? ఏనా? నేను మిమ్మల్ని చంపాలనుంది, నాకు కత్తి తీసుకొచ్చి ఎంత డబ్బులు ఇచ్చి చంపమంటారో చెప్పండి, అంత డబ్బులు ఇచ్చి చంపుతా. ఎంత నీ ప్రాణం ఖరీదు? ఏమా వద్దా? డబ్బులు వద్దా? ఎందుకని? డబ్బుల కంటే ప్రాణం చాలా గొప్పది. మన ప్రాణం అంటే మనకు మహా ఇష్టం. ఈ ప్రాణం కాపాడుకోవడానికి ఎవడు ఏ డైట్ చేసినా, ఎవడు ఏ డైట్ చెప్పినా పాటిస్తాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ మాట చెప్పినా వింటాం. ఈ ప్రాణం కోసం ఏం చేయమన్నా చేస్తాం. గడ్డి మేయట్లేదా? తౌడు మేయట్లేదా? ప్రాణం అంటే మనకు మహా ఇష్టం. కానీ పౌలు అంటాడు, నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, నాకు బాగా ఇష్టమైన మాట అది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచనం చదవడమా? ఓకే. ఓకే. మరణం వరకు తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కారు. ఎప్పటి వరకడా? వారికి దేని మీద ప్రేమ లేదు, వారి ప్రాణముల మీద వారికి ప్రేమ లేదు. వీరు ఎవరు అంటే ప్రాణములను నష్టపోయిన వారు. పౌలు తనకు లాభం వచ్చే వాటిని నష్టపోయిన వాడు. ఇర్మియా తన బాల్యమును తన జీవితమును నష్టపోయిన వాడు. యెషయా తన పరువును నష్టపోయిన వాడు. ఎస్కేలు తన భార్యను నష్టపోయిన వాడు. దేవుని దగ్గరకు వస్తున్న ప్రియ జనాంగమా, మీరు దేవుని కోసం, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కోసం జీవితంలో ఇప్పటి వరకు ఏదైనా నష్టపోయారా? లాభాల గురించి, ఆశీర్వాదాల గురించి చెబితే మొఖాలన్నీ మురిసిపోతారే. మీరు దేవుడి దగ్గర నుంచి ఇప్పుడు దాకా పొందుకున్నారు, దేవుడికి ఏమి ఇచ్చారని నేను అడగడం లేదు. దేవుడి కోసం ఏం పోగొట్టుకున్నావు నువ్వు? దేవుడి కోసం దేన్ని వదులుకున్నావు? ప్రభువు కోసం దేన్ని నష్టపోయావు? నువ్వు నష్టపోకుండా ప్రభువుకి శిష్యుడవు కానేరవు. పేతురు ఓరకనే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, ప్రభువా నీకోసం సమస్తాన్ని విడిచిపెట్టాక ఏం విడిచిపెట్టావు? వాళ్ళు విడిచిపెట్టాను, పడ విడిచిపెట్టాను, చేపలు అమ్ముకునే బిజినెస్ విడిచిపెట్టాను, అన్ని విడిచిపెట్టాక నాకేంటి లాభం అన్నాడు. నీ లాభం సంగతి త్వరగా చెప్తాను, ముందైతే నష్టపోయావా? నష్టపోయానయ్యా. పౌలు అంటాడు ఎబ్రీ పత్రికలు, ఏంటది? ఐగుప్తు ధనము కంటేనా? ఏంటది ఆ వచనం చెప్పండి. అల్పకాల పాపభోగముల కంటేనా? హలో, నేను రెఫరెన్స్ చెప్తే కానీ మీరు తీసి చదువుతారు అంతేనా? ఒక రెఫరెన్స్ అందేమంటే అందేయకుండా ఏంది అందరు నన్ను తెగ పైనుంచి కిందకి స్కానింగ్ చేస్తున్నారు. నేను మీ చేత పరీక్షించబట్టడానికి వచ్చానా? చెప్పండి ఏంటా మాట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఆ నింద కోసం ఏం పోగొట్టుకున్నాడు? ఐగుప్తు దేశంలో ఉండే రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. ఐగుప్తు దేశంలో తనకు వచ్చేటువంటి భోగాల్ని, సుఖభోగాల్ని విడిచిపెట్టుకున్నాడు. ద ఫండమెంటల్ క్వశ్చన్ టుడే is that what you have lost for the Lord. దేవుని కోసం, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కోసం నువ్వు ఏమి నష్టపోయావు బిడ్డ? ఎప్పుడూ అడగడమే, తీసుకోవడమే, తిరిగి ఇయడం గురించి నేను మాట్లాడలేదు. అసలు ఏం పోగొట్టుకున్నావు? ఏదైనా నష్టపోయావా? కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నావా? ఆప్తులను పోగొట్టుకున్నావా? ఆస్తులను పోగొట్టుకున్నావా? ఆరోగ్యాలు పోగొట్టుకున్నావా? పిల్లలను పోగొట్టుకున్నావా? పరువు పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావని ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి. నీ సంపాదించుకోవడమే కానీ ఏం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకోలా. అయితే ఇది కాదు నా పాఠం. అసలు ఆ వచనం చదవండి, 12వ వచనం, ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం. తూరు రాజును గూర్చి ఇలాగు ప్రవచించుము, ఇలాగు ప్రకటించుము. ఎవరిని గూర్చి? తూరు రాజును గూర్చి. బైబిల్ ఒక చాలా అడ్వెంచరస్ బుక్. అడ్వెంచరస్ అంటే సాహసోపేతమైన, వెళ్ళే కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలిసేటువంటి పుస్తకం. మీరు ఈ పర్టికులర్ స్క్రిప్చర్ పోర్షన్ మీరు చూస్తే తూరు రాజును గురించి ప్రవచించమన్నాడు, అంతేనా? ఎవరి గురించి? తూరు రాజు గురించి.
అప్పటికి ఉన్నటువంటి తూరు రాజు తాత్కాలికంగా ఆ సమయానికి వర్తమాన కాలంలో ఉన్నటువంటి తూరు రాజును గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. కానీ అంతర్లీనంగా అంటే ఎసెన్షియల్గా ఎక్కడో ఒక కెరూబును గూర్చి మాట్లాడుతున్నాడు. మీరు 14వ అధ్యాయం చదివితే అభిషేకము నొందిన ఒకే వాక్యం ఇద్దరు మనుషులకి అప్లికబుల్గా ఉంది. ఎవరా వ్యక్తులు? ఒకటేమో తాత్కాలికంగా వర్తమానంలో ఉన్నటువంటి తూరు రాజు, ఇంకొకటేమో అభిషేకము నొందిన ఒక కెరూబు. మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను. కొంచెం యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనం నుండి 16వ వచనం వరకు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు. ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. చాలు. ఈ వాక్య భాగం ఎవరిని గురించి మాట్లాడుతుంది? మనం చదివిన ఈ వాక్య భాగం ఎవరిని గురించి మాట్లాడుతుంది? 14వ వచనం యేసుక్రీస్తు ప్రభు వారిని గురించే, కానీ 15, 16 వచనాలు కూడా ప్రభువుని గురించేనా? ఎవరి గురించి? 15, 16 వచనాలేమో యెషయాకు పుట్టబోయే కుమారుడును గురించి మాట్లాడుతున్నాయి. 14వ వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. అంటే ఒకే వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది. ఇమీడియట్ కాంటెక్స్ట్ అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఆ వాక్య భాగం యెషయా కుమారుని జీవితంలో నెరవేరుతుంది. పెరుగు తింటాం, తేనె తింటాం. కానీ లాంగ్ రన్లో లార్జర్ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటే ఆ లార్జర్ కాంటెక్స్ట్ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో జరుగుతుంది. మీకు కొంచెం అర్థం కావాలని చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యెషయా కుమారుడు వర్తమానానికి సంబంధించిన వాడైతే భవిష్యత్తుకు సంబంధించిన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో తూరు రాజు ఇప్పటికిప్పుడు వర్తమాన కాలంలో ఉన్నవాడైతే అభిషేకము నొందిన కెరూబు అనేటువంటి వ్యక్తి గతానికి సంబంధించినటువంటి వాడు. సో దేవుని వాక్యం వర్తమానానికైనా భవిష్యత్తుకైనా గతానికైనా అన్వయించుకోగలిగిన అసమానమైన వాక్య గ్రంథము గనుక ఈ రాత్రి నేను మీతో మాట్లాడటకు దేవుని యొద్ద నుండి పొందుకున్న సందేశం వర్తమానానికో భవిష్యత్తుకో సంబంధించినది కాదు, కానీ గతమునకు సంబంధించిన అభిషేకము నొందిన ఒక కెరూబును గురించి మీతో మాట్లాడనయ్యున్నాను. నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఒక ప్రశ్న అడిగాను, మీకు గుర్తుందో లేదో. వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ గాడ్? దేవుని చిరునామా ఏమిటి? ఏనా ప్రసంగం ఉందా? డిలీట్ చేశారా? సర్లే. దేవుని చిరునామా ఏమిటి? దేవుడికి అడ్రస్ ఉందా లేదా? ఉందా లేదా? మరి ఓ పాట పాడతారు, ఎన్ని తలచినా ఏది అడిగి. కొట్టదు. అట్టాగే మీరు ఎట్ట ఉన్నారు చెప్పనా? ఏమి చెప్పినా ఎంత చెప్పినా చెప్పేది నువ్వే పాస్టరు. కై కడతాను, బాగా కడతాను. నోరు తెరిచి మాట్లాడితే ఉత్తర ప్రత్యుత్తరాలు వాక్యం చదివినట్టు చదువుకుంటే, వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటే, మనం ఆస్వాదిస్తున్న అనుభవాలను చూసి పరలోకం ఉన్న ప్రభు మన వైపు తొంగి చూస్తాడు. నేను చెప్పడానికి మీరు వినటానికి రాలేదు. మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి వచ్చాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు. దివారాత్రుల్లో దాన్ని ధ్యానించువాడు ఆనందమయుడు, ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు, భాగ్యవంతుడు. అటు భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించాలని భారంతో వచ్చాను. ఇంతకు నా ప్రసంగం మొదలు పెట్టలేదు. ఉంటారా? 12 చెప్తాను. సెలవేగా ఉంటారా? వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ గాడ్? దేవుని చిరునామా ఏమిటి?
అని అడిగితే, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఏముంది అక్కడ? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, అంటే నివసించుచు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అడ్రస్ ఉందా లేదా? ఏమిటి దేవుని అడ్రస్? ఎవరు సమీపింపరాని తేజస్సు. ఆ దేవుని తేజస్సులోనికి ఎవరు పోలేరు. మనుషులు పోలేరు, దేవదూతలు కూడా పోలేరు. ఆయన మాత్రమే నివసించుచూ ఉన్నాడు. ఈ సమీపింపరాని తేజస్సు లోపల దేవునికి ప్రతిష్ఠించబడిన ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం యొక్క శిఖరం మీద తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు నిత్యుడైన దేవుడిగా నివాసం ఉంటున్నాడు. అలా నివాసం ఉండే దేవుని యొక్క గుణమును గూర్చి మాట్లాడుతూ మొదటి యోహాను పత్రికలో అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడా, ప్రేమ లేనివాడా? ప్రేమ కలిగిన వాడు. ప్రేమకుండే లక్షణం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తే నా ప్రేమ నీకు ఎక్స్ప్రెస్ చేయాలి, నీతో కలిసి నేను సహవాసం. అట కాకుండా నేను ఒక్కనే కూర్చొని నేను ప్రేమ కలిగిన ప్రేమ అని చేస్తే నుండిద్దా? ఏంట్రా పిచ్చోళ్ళు మాట్లాడుకున్నాం, తిడతారు. ఇప్పుడు ప్రేమ కలిగిన వాడు ఏం చేయాలి? యు మస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ ఎఫెక్షన్, యువర్ లవ్. ప్రేమను వ్యక్తపరచాలి కనుక దేవుడు తన ప్రేమను వ్యక్తపరచుట కొరకు దేవదూతలను సృజించాడు. ఎవరిని? దేవదూతలు. దేవదూతలు ఎంతమంది ఉంటారండి? లెక్క ఏమన్నా తెలుసా మీకు? ఏమా దేవదూతలు మొత్తం కౌంట్ ఎంత? కీర్తనల గ్రంథంలో మీరు చదవదులే, దేవుని రథములు సహస్రములు సహస్రములు అంటాడు. మీరందరూ కూడా ఏం చేస్తారంటే 10,000 ఇంటూ 1000 ఇంటూ 10,000 అనేసి ఆ లెక్క ఎంతో రేపు చెప్పండి నాకు. ఆ పాట అర్థమైందా? 10,000 ఇంటూ సహస్రములు 10,000, సహస్ర 1000, మళ్ళీ సహస్రములు 10,000. ఇప్పుడు లెక్కేసుకోండి, 10,000 ఇంటూ 1000 ఇంటూ 10,000. క్యాలిక్యులేటర్లో కూడా రాదు మీకు. అంతమంది దేవదూతల్ని దేవుడు కలుగునుగాక అని ఒక మాట పలకగా సమీపింపరాని తేజస్సులో నుండి దేవదూతలందరూ లేని వారు ఉనికిలోనికి వచ్చారు. వారు ఉండటానికి అప్పుడు పరలోకం ప్రభు సృజించాడు. పరలోకం, ఓకేనా? ఈ కోటాను కోట్ల మంది దేవదూతల్లో, అసంఖ్యాకమైన దేవదూతల్లో ఒక దేవదూత కెరూబు. ఒక దేవదూత కెరూబు. కెరూబు అంటే రెక్కలు కలిగిన దేవదూత. ఈ రెక్కలు కలిగిన దేవదూతను దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. కారణమేమీ లేదు ఎందుకు ఇష్టపడ్డాడు. మనమంటే కారణాలు చెప్పి ఇష్టపడతాం, దేవుడికి కారణమేమీ లేదు. కానీ ఒక దేవదూతను దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఏం చేశాడు? ఈ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో అభిషేకము నొందిన కెరూబు అన్నాడు కదా. పైన 13వ వచనం మీరు చదివితే ముందు, నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవుడు ఆ దేవదూతకు ఏం చేశాడంట? కెరూబుకి ఏం చేశాడంట? అలంకారం చేశాడు. ఏం చేశాడు? అలంకారం. దేంతో చేశాడు అలంకారం అంటే అక్కడ 9 రకాలైన లోహముల గురించి, రాళ్లను గూర్చి, ముత్యములను గూర్చి మాట్లాడతాడు. చెప్పండి, మనకి ఇష్టమైన మనుషులు, మనం ప్రేమించే వాళ్ళు, మనకు దగ్గర వాళ్ళు, మన హృదయానికి మెచ్చుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ మనం కొత్త షర్టు తీసుకెళ్తే, కొత్త వస్త్రం తీసుకెళ్ళి వాళ్ళు మనం ఇచ్చిన వస్త్రాలు కట్టుకున్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? మనం ఇచ్చిన ఉంగరం దొడుక్కున్నప్పుడు, మనం ఇచ్చిన బంగారపు చైన్ వేసుకున్నప్పుడు, మనం ఇచ్చిన కాళ్ళ చెప్పులు, అసలు మనం ఇచ్చింది ఏదైనా కానీ ఎదుటోడు ధరించాడు అంటే మనం మురిసిపోమా? మురిసిపోతాం. అది మురిపం. అందుకేగా పిల్లలకు కొనిపెట్టుకునేది. ఏవైనా వాడు తింటా ఉన్నా మురిపమే, వాడు బట్టలు కట్టుకున్నా మురిపమే, వాడికి మనం ఏమిచ్చినా మురిపమే. అలాగే దేవుడు కూడా ఒక అభిషేకించబడిన కెరూబును అలంకరించాడంటే దేవుడి అభిషేకించబడిన కెరూబును చూసి మురిసిపోయాడా లేదా? మురిసిపోయాడు. మనం పాడబడుతున్నప్పుడు ప్రభువును గూర్చి, ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయాను అని మనం ప్రభువుని గురించి పాడతామే, అట్లాగే దేవుడట దేవదూతను గురించి పాట పాడాడట. ఎంతో మురిపంగా అలంకరించాడట. అలంకరించి కింద 14వ వచనంలో అభిషేకించాడు. అలంకరించి అభిషేకించాడు. అలంకారం ఏ దేవదూతకు లేదు, ఈ అభిషేకించబడిన కెరూబుకు తప్ప. అభిషేకం ఏ దేవదూతకు లేదు, ఈ అలంకరించబడిన కెరూబుకు తప్ప. అభిషేకించడం అంటే ఏంటో తెలుసా? జస్ట్ సింప్లిఫై యువర్ అండర్స్టాండింగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు రిఫ్లెక్ట్ ఇట్. కేవలము తల మీద చేయి పెట్టడం, తల మీద చేయి పెట్టడం. చూడండి, అలంకరించేటప్పుడు ఈ ప్రభువు ఈ దేవదూతని కెరూబుని ముట్టుకొని ఉంటాడా లేదా? ముట్టుకొని ఉంటాడు. ముత్యాలతో అలంకరించేటప్పుడు ముట్టుకొని ఉన్నాడు. అభిషేకించాల్సి వచ్చినప్పుడు కూడా తల మీద చేయి ఉంచాడు. అంటే మొట్టమొదటిగా దేవుని స్పర్శ గుర్తెరిగింది ఎవరు? ఈ కెరూబు. దేవుని చేత అలంకరించబడింది ఎవరు? ఈ కెరూబు. ఈ కెరూబుకు దేవుడు అలంకారాన్ని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. ఈ రెండు చాలవన్నట్టు మనం చదివిన 14వ వచనంలో కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచున్నావు, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నదని చెప్తూ ఉన్నానే. ఆ పర్వతమట కాలుచూ ఉన్న రాళ్ల మధ్యలో ఉందట. ఏ రాళ్ల మధ్యలో? రాళ్ళు కాలుతూ ఉన్నాయి కానీ బగబగ మండుతూ ఉన్నాయి కానీ నిప్పు కణికలుగా ఉన్నాయి కానీ నిత్యత్వము నుండి కూడా అవి దేవుణ్ణి మోస్తూనే ఉన్నాయి. మీరు పర్వతాల గురించి మాట్లాడితే, ఫార్మేషన్ ఆఫ్ ద రాక్స్ గురించి మీరు తెలుసుకుంటే, సైంటిఫికల్ యాటిట్యూడ్లో మీరు వెళితే, మీకు ప్రతి పర్వతం ఏర్పడడానికి కొలాయిడ్స్ జరగాలి. ఆ కొలాయిడ్స్కి రాళ్ల మధ్యలో రాపిడి జరగాలి. ఈ రాపిడికి ఒక ఏమంటారు, అది అతుకు ఏర్పడాలి. అతుకు ఏర్పడిన రాళ్ళన్నీ ఒక గుట్టగా అవుతాయి. గుట్టలన్నీ కలిస్తే ఒక పర్వతం అవుతుంది. కానీ పురాణి తేజస్సులో ఉన్న ఈ దేవుడు, మన దేవుడు నివసిస్తూ ఉన్న ఈ దేవుని పర్వతం ఏదైతే ఉందో, అది ఒక రాయికి సంబంధం లేకుండా రాయికి మధ్య ఎడము కలిగిన పర్వతం అంట. ఎవడి ఊహ కన్నా అందుద్దా? నీ మేధావితనానికి అందుద్దు అనుకుంటున్నావా? కింద నుంచి కూడాను రాళ్ళున్నాయి. అసలు ఒక చిన్న విషయం ఆలోచన చేయండి. ఈ పర్వతాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? పర్వతం ఎక్కడుంది ఇప్పుడు? భూమి మీద, అంతేనా? ఏ పర్వతం అని ఇప్పుడు ఎక్కడుంది? భూమి మీద. మరి ఎవరు సమీపింపరని తేజస్సులో ఆ పర్వతానికి ఆధారం ఏంటనా? ఆధారం లేని, ఫౌండేషన్ లేని, కింద ఇదేని మీద ఆనుకొనని ఒక పర్వతాన్ని కాలుచున్న రాళ్లతో దేవుడు ఎప్పటి నుండో ఉంచి దాని మీద నివాసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడట దేవుడు, కెరూబు, నిన్ను అలంకరించాను, నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది, నిన్ను అభిషేకించాను, నా ప్రేమంతా నీ మీద ఉంచాను, నీకు ఇంకొక ఆధిక్యతను కూడా ఇస్తున్నాను. ఏమిటి ఆధిక్యత? ఎవరు సమీపింపరాని తేజస్సు ఉందే, ఎవరు రాకూడని ఈ తేజస్సులోనికి నేను చెయ్యబట్టుకొని నేను తీసుకెళ్తున్నాను. తీసుకువెళ్ళి ఈ రాళ్ళున్నాయే, ఒకదానితో ఒకటి అతుక్కొని రాళ్ళున్నాయే, కాలుచున్న రాళ్ళున్నాయే, ఈ రాళ్ల మధ్యలో నువ్వు సంచరించుచూ ఉండి, ఈ రాళ్ల మధ్యలో సంచరించుచూ ఉన్నప్పుడు నా మహత్యాన్ని గుర్తెరిగి నన్ను పొగుడుతూ నా మహిమను, నా ఘనతను, నా ప్రభావమును నువ్వు సమీపింపరాని తేజస్సు నుంచి బయటకు వెళ్ళి మిగిలిన దేవదూతలు ఉన్నారే, సహస్రములు అని పేరు కలిగిన ఆ దేవదూతలందరికీ కూడా నువ్వు ప్రకటన చేయాలి. మంచి బాధ్యత కాదా? మంచి బాధ్యత కాదా? దేవుని లోపలికి వెళ్ళటం, మళ్ళీ దేవునిలోని బయటకు వచ్చి జనులకు సువార్త చెప్పడం, ఇది మంచి బాధ్యత కాదా? మంచి బాధ్యతే. ఒక్కొక్క రత్నాన్ని చూసినప్పుడు, ఒక్కొక్క రాయిని చూసినప్పుడు, ఒక్కొక్క ముత్యాన్ని చూసినప్పుడు, ఒక్కొక్క విశేషాన్ని చూసినప్పుడు, ఒక్కొక్క వింతను చూసినప్పుడు కెరూబు ఆనందంతో పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు విని ప్రభు పరవశించిపోయేవాడు. అయ్యా, అంతవరకు బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ కిందకొస్తే 15వ వచనంలో, నీవు నియమించబడిన దినం మొదలుకొని చాలు చాలు చాలు. పాపం, మొట్టమొదటి పాపం చేసింది అభిషేకించబడిన కెరూబు. దేవుని చేత అభిషేకించబడిన, దేవుని చేత అలంకరించబడిన, దేవుని ఆధిక్యతను పొందుకున్న కెరూబు పాపం చేశాడట. ఏం పాపం చేశాడంటే, వీడికి తిరిగి రాళ్ల మధ్యలో తిరిగి దేవుని మహిమను
ఆయన మహిమను బయట దేవదూతలకు చెప్తుంటే వాళ్ళందరూ కూడాను నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోతూ ఉంటే, అవునా దేవుడు అంత గొప్పడా, మేము చూడలేకపోతున్నామే అని వాళ్ళందరూ కూడాను ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటే, ఈ రాళ్ల మధ్యలో తిరుగుతూ ఉన్నటువంటి ఈ అభిషేకించబడిన కెరూబుకి ఒక రోజున నేనే ఈ పర్వతం మీద కూర్చుంటే బాగుండుగాక అనిపించింది. నేనే ఈ పర్వతం మీద, ఆధారం లేని కాలుచున్న రాళ్ళు కలిగిన ఈ పర్వతం మీద దేవుణ్ణి తోసేసి నేను కూర్చుంటే ఎంత బాగుండు అని ఆలోచన కలిగిన నాటి నుండి కూడా ఇంతకుముందు దేవుని మహిమను గూర్చి మాట్లాడే ఈ అభిషేకించబడిన కెరూబు ఎవరూ సమీపింపరాని తేజస్సులోంచి బయటకు వచ్చి ఇప్పుడు దేవుడి గురించి దేవదూతలకి చెడుగా చెప్తున్నాడు. దేవదూతలారా, మీరు అనుకున్నంత మంచోడేం కాదు దేవుడు. మనమంతా పద్దాకా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని ఆరాధన చేస్తూ ఉంటే ఆయన పర్వతం మీద కూర్చొని తెగ కులుకుతూ ఉన్నాడు. మనం పనివాళ్ళమేమో ఆయన యజమానుడా, మనమేమో పాటలు పాడేవాళ్ళమను ఆయన మురిసిపోయేవాడా. నేనే ఆ స్థానంలో ఉంటా, మీరందరూ వారసులుగా ఉండండి. నేనే ఒక అధిపతిగా ఉంటా, మీరందరూ నాకు సైన్యంలాగా ఉండండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఇది కాదా? చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడిపోయావు. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మా మేఘమండలం మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఏమనుకున్నాడు మనసులో? ఇప్పుడు అభిషేకించబడిన కెరూబు ఏమనుకున్నాడు? నేను దేవునితో సమానంగా చేసుకుంటా. దేవుడికి నాకు ఏం తక్కువ? దేవుడికి నాకు ఏమిటి ఎడం? దేవుడికి నాకు ఏమిటి వ్యత్యాసం? నేనే దేవుణ్ణి. నేనెవరిని? దేవుణ్ణి. దేవుడితో సమానంగా పోల్చుకొనగలిగిన స్థితి నీకు ఉన్నదా కెరూబు? నువ్వు సృజించబడిన వాడవు, ఆయన సృష్టికర్త అయ్యున్నాడు. నువ్వు అభిషేకం పొందుకున్న వాడవు, ఆయన అభిషేకించిన వాడై ఉన్నాడు. నీవు అలంకారం పొందుకున్న వాడవు, ఆయన అలంకరించిన వాడై ఉన్నాడు. నీవు ఆధిక్యతను పొందుకున్న వాడవు, ఆయన నీకు ఆధిక్యతను ఇచ్చిన వాడై ఉన్నాడు. నీకు ఆధిక్యతను ఇచ్చినవాడు, అలంకారం చేసినవాడు, అభిషేకం చేసినవాడు ఆయన నీతో సమానమని ఎట్టనుకున్నావు? ఎట్టనుకున్నావు సమానమని నువ్వు? పైగా అక్కడికి వెళ్తాను నేను, ఆ పర్వతం మీద కాలుచున్న రాళ్ళు, ఎడము కలిగిన రాళ్ల మధ్యలో నేను తిరిగానే, ఈ రాళ్ల కింద తిరిగాను, రాళ్ల మధ్యలో తిరిగానే. ఇప్పుడు రాళ్ల పైన, the citadel of the mountain I will sit by just kicking the throne of God, and I will be there like a God, and all the angels will worship me. Is this your wish? దేవుని సింహాసనమునకు పైన కూర్చుండేందుకు సాహసించేదవా? అది నీ కోరిక? దేవునితో సమానుడిగా చేసుకుందువా? ఏమంటాడు? 14 చదివారు కాక 15 చదువు. నీవు పాతాళమునకును నరకమునకును ఒక మూలకు త్రోయబడితివే. ఎక్కడ తిరగాల్సినోడు నువ్వు? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని పర్వతం మీద తిరగాల్సిన వాడవి. దేవుడు అప్పటికే ఒక ఛాన్స్ ఇచ్చి అడిగాడు, ఏయ్యా ఏంది ఈ మధ్యన ఎవరం తేడాగా ఉందని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు ఏడుస్తావు, పాట పాడాలి. రహీమాం యేసునాద దయ చూడరావే, నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు అని ఏడుస్తా ఆయన పాదాలు పట్టుకొని పాట పాడి ఉంటే ఆ రోజుతో సమస్య తీరిపోయేది. నేనేం చేస్తున్నాను? నా మీద నిందలేస్తావు నువ్వు, ఎట్ట కనపడుతున్నాను నీ కంటికి అని దేవుడి మీద అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని. ఆ మాట ఇప్పుడు సందర్భాన్ని ఎక్కడ ఆడాడంటే ఈ అబద్ధం దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతం మీద కాలుచున్న రాళ్ల మధ్యలో అబద్ధం ఆడాడు. ఈ అబద్ధం ఆడిన తర్వాత దేవుడు ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నుండి
పాతాళము ద్వారము గుండా, పాతాళములో గుండా నరకములోని ఒక మూలకు, నరకములో పై భాగం కూడా కాదు, ఇట్స్ నాట్ ద సర్ఫేస్ ఆఫ్ ది హెల్, నరకములో ఒక మూలకు నిన్ను త్రోసేసాను నేను. ఎక్కడ ఉండాల్సినోడివి నువ్వు? ఎక్కడ ఉండాల్సినోడివి? అంత ఎత్తులో ఉండాల్సినోడివి ఎక్కడికి త్రోయబడ్డావు? ఒక మూలకు త్రోయబడ్డావా లేదా? ఇప్పుడు చెప్పు, దేవుని స్థానం కోరుకున్నవాడు, దేవునికి ఎదురు తిరిగిన వాడు, ఇంత ఎత్తునున్నానని ఎగసి పడుతూ ఉన్నవాడు మూలకు త్రోయబట్టానికి అవకాశం ఉందా లేదా? ఏనా? నెబుకద్నెజరు లాంటి వాణ్ణే గర్వమణిచి గద్దెలు దింపి గనులనైనా మేపవా? పంచభక్ష ప్రవాణాలతో రాజుగారి సముఖమందు భోజనము చేయుటకు ఇష్టపడేటువంటి పరివారము కలిగిన ప్రాంతములో నుండి ఎద్దు మేసినట్టు గడ్డి మేపిస్తారు సార్. ఉజ్జయ గురించి ఒక మాట ఉంటుంది, చదవద్దు. అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి ఏంటది నేను చెప్పింది నాకు చెప్పాకనే, దాని తర్వాత ఇంకో మొక్క ఉంది, అది పూర్తి చేయండి. మనసున గర్వించి చెడిపోయాను. మనసున గర్వించి నేను యథార్థముగా దేవుని యొద్ద నుండి పొందుకున్న ప్రత్యక్షతనే మీకు తెలియజేస్తున్నాను తప్ప ఇది నా మాట కానే కాదు బిడలారా. ఇక బైబిల్ భాషలో చెప్పాలంటే యుద్ధ శూరుడును సైన్యములకు అధిపతి యెహోవా జీవము తోడు ఇది దేవుని ప్రత్యక్షత మాత్రమే. ఇశ్రాయేలు రాకముందు ఏమిటి మీ బతుకులు? ఎవడు అప్పిస్తాడని ఇల్లు తిరిగినవి కాదా? కట్టుకోవడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక, చదివించుకోలేక కాదా? అవునా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి అలంకరించి అభిషేకించి ఆధిక్యతనిచ్చి దేవుడు మురిసిపోతా ఉంటే ఆయనతో సమానుడిగా నువ్వు ఎట్టాయించుకుంటున్నావు బిడ్డ? ఆయనకంటే గొప్పవాడిని ఎలాగ నువ్వు ఊహించుకుంటున్నావు? దేవుడి కంటే గొప్పోడివా? దేవుని మందిరం కంటే గొప్పోడివా? ఒకవేళ అసలు పాట ఎందుకు చెప్పానంటే, తిమోతి పత్రికలో అనుకుంటే ఒక మాట ఉంటుంది, అది చదివితే నా పాయింట్ మీకు అర్థమవుతుందనా? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువక అక్కడంతా కూడాను సంఘ పెద్దల గురించి, పాస్టర్ల గురించి, లేదా ఎవరైనాను ఓకే, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు ఆ క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సంఘంలో ఎవరుండాలటగా? ఎవరుండకూడదటగా? నువ్వు సంఘంలో ఎవరుండకూడదు. గర్వాంధుడు అంటే గర్వంతో కళ్ళు మూసుకుపోయినవాడు. అవునా? కళ్ళు ఎక్కడుంటాయక? మామూలుగా మన కళ్ళు ఎక్కడుంటాయి చెప్పండి? అయ్యా మీ కళ్ళు ఎక్కడున్నాయనా? ముఖం మీదేనమ్మా? మోకాల్లో ఉంటాయా? ఉండవక ముఖం మీద ఎక్కడున్నాయి? నొసళ్ళ కింద, ముక్కు పైన, అంతేనా? ఎవరికైనా అంతే ఉన్నాయి? ఇంకెవరికైనా పక్కన ఉన్నాయా? అందరికి అంతేనా? ఏయా అంతే కదా? మరి ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడికి కింద ఎక్కున్నాయి? ఏయా ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడికి ఎందుకు ఎక్కుతున్నాయి? ఇప్పుడు నీ కళ్ళు కాసేపు, ఇప్పుడు నీ కళ్ళు ఇట్లా ఉన్నాయి కదా, ఈ కళ్ళతో చూస్తే హారిజెంటల్గా చూస్తావా లేదా? హారిజెంటల్ అంటే ఏంటి? సమాంతరంగా చూస్తావునా? ఒకవేళ నీ కళ్ళే ఇక్కడికి ఎక్కినాయి అన్న, ఇప్పుడు ఎటు చూస్తాయి నీ కళ్ళు? అవునా? ఇప్పుడు పైకి చూసావు, ఇప్పుడు సమాంతరంగా చూడాలంటే వాళ్ళు దించాలి లేదా? దించాలి.
కళ్ళు నెత్తికెక్కితే దేవుడు సమాంతరంగా చూచులాగున కళ్ళు దించుతాడు. దించుతాడా లేదా? గద్దెలు దించినోడి కళ్ళు దించడం లెక్క కాదు కదా. దించుతాడు, మొత్తం దించుతాడు. ఇది మర్చిపోయారు. నేనేం చేసినా నాకేం కావట్లేదుగా, నేనేమన్నా కానీ నా చెల్లుబాటు అవుతుందిగా. తోలుబొమ్మల ఆటం చేసేసారా అయ్యా? నన్ను ఎవరు తిట్టొద్దు. నేను ఈ సంఘంలో మళ్ళీ మళ్ళీ ప్రసంగం చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ ఇదే నా ఆఖరి ప్రసంగం అయినా సరే, ఇది దేవుని మాటే. బైబిల్లో ఎవరినైనా దేవుడు ఆశీర్వదించాడా? గర్వంతో కూడిన వాణ్ణి, కళ్ళు నెత్తికెక్కిన వాణ్ణి, తలకు కొమ్ములు ముడిచిన వాణ్ణి ఎవరినైనా దేవుడు ఆశీర్వదించాడా? ఇశ్రాయేల్నే తిట్టాడు, సొంత జనంగాని. యెషూరును నువ్వు బలిసినోడివిరా, కొవ్వుబట్టినోడివిరా అని తిట్టాడా లేదా? తిట్టాడు. ఎవరినైనా ఆశీర్వదించాడా? ఎవరిని ఆశీర్వదించలేదు. అన్నలారా, మొట్టమొదటిగా గర్వంతో తిరుగుబాటు చేసిన నిమ్రోదు అనేవాడు ఉండేవాడు. వాడు చచ్చిపోతే దేవుని భయం ఉండాలని వాడి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని భయం బయలుపరచడానికి పంచిపెట్టాడు. శవాన్ని పంచిపెట్టాడు, ముక్కలు నరికి శవం పంచిపెట్టాడు. తినటానికి కాదు. ఇది దేవుడికి ఎదురు తిరిగిన నిమ్రోదు యొక్క శరీర భాగం రా. అవునా? అవును. ఎందుకు ఇట్లా జరిగింది? వీడు దేవుడికి బాగా ఎదురు తిరిగాడు. యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుని పైన ఎదురుదాడి చేసిన తిరుగుబాటుదారుడు. ఇందాక చెప్పానే, హిజ్కియా తాను స్థిరపడిన తరువాత, మనసును గర్వించిన తరువాత చెడిపోయిన వాడై ఉన్నప్పుడు హిజ్కియాకు దేవుడు ఏం చేశాడు? మరణకరమైన కుష్ఠరోగము కలుగు చేయగా మరలా బాగుపడినే పడలేదన్న. 7 ఏళ్ల పాటు గడ్డి వేశాడే. మీకు ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. కొంచెం డబ్బు వచ్చాక లెవెల్ మారిద్దా మారదా? ఏ లెవెల్ మారుద్ది? ఏ లెవెల్ మారుద్ది? అంత క్వాలిటీ ఇష్టపడతాం కదా. అంతకుముందు ఎచ్చితో పిచ్చితో కట్టుకొని పోయేవాళ్ళం. ఇప్పుడేం కావాలి? క్వాలిటీ, బ్రాండెడ్. ఐ థింక్ యు ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ డూయింగ్ దాట్. అన్నీ మారుతాయి. ఆఖరికి నడక కూడా మారింది. డబ్బు లేనప్పుడు నడక్కి, డబ్బు ఉన్నప్పుడు నడక్కి తేడా ఉండితాను కదా. డబ్బు లేనప్పుడు సూపులకి, డబ్బు వచ్చిన తర్వాత సూపులకి తేడా ఉండిద్ది. సమాజంలో 10 మంది ఏమంటారు, మన వైపు చూసి మనల్ని పొగుడుతూ ఉంటే ఎటువంటిది మనకి? చోట ప్రసంగం చేయడానికి పోతే కారు దిగ్గానే 15 మంది సంఘ పెద్దలు వచ్చారు కారు దగ్గరికి. ఇట్లాగే వైట్ అండ్ వైట్ వేసుకెళ్ళారు. వాళ్ళంతా రంగురంగుల చొక్కాలు వేసుకొచ్చారు. వైట్ అండ్ వైట్ బాగా హైలైట్ అయిపోయింది. ఈ 15 మంది నా వెనకాల నడుస్తున్నారు. వచ్చిందా? రైట్. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ నాన్న ఒక్కడే ఉంటున్నాడు. వీడు అందరి దగ్గరే చెల్తాడు కానీ భార్య దగ్గర చెల్లడు. మంది మీ నాన్నగారిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టావంటే నేను నీతో కాపురం చేయనందు. వీడికేమో తెగ డబ్బులు ఉన్నాయి కదా. మీ నాన్న నీ ఇంటికి వచ్చి అడిగాడు, ఒరే అబ్బాయా, అమ్మ చచ్చిపోయింది, నేను ఒక్కడనే ఉంటున్నాను, తినడానికి తిండి లేకుండా ఉన్నాను, బాధపడుతున్నాను, నాకు కొంచెం సహాయం చేయరా అని అడిగాడు. నువ్వు ఉంటే నెలవారీ డబ్బులు, లేకపోతే ఎక్కడ ఆశ్రమంలో చేర్చి దానికి పేమెంటు కట్టు. బాగుండిద్దా? బాగుండిద్ది. కానీ నేను నీకు చెయ్యను అని అడ్డం తిరిగాడు. తిరిగి వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నప్పుడు గేటు దగ్గర 4 కుక్కలు, 15 పావురాలు ఉన్నాయి. పనోడిని అడిగాడు, ఎరయ్యా ఇవన్నీ ఎవరివంటే మా ఓనర్ గారు వేనండి అని చెప్పాడు. ఎంత ఖర్చు అవుతాయి వీటిని మేపడానికంటే? కుక్కలకి మాంసం వేయాలి, పావురాలకి దాణా వేయాలి, కనుక మొత్తం కలుపుకుంటే నెలకి 30,000 ఖర్చు అవుతాయి అన్నాడు. వాళ్ళ నాన్న తిరిగి కొడుకు దగ్గరికి వెళ్ళి 2 చేతులు కట్టుకొని, కొడక నీ దగ్గర 4 కుక్కల్లో నన్ను కూడా కుక్కను అనుకోరా, ఒక్క 3,000 ఇరా, రోజుకు 100 రూపాయలు చొప్పున అని అడిగాడు. ఇప్పుడంటే అన్నావు కానీ మాట ఎప్పుడు అనబాకు, నన్ను భ్రష్టు పట్టియడానికా అన్నాడు. ఏమీ లేనప్పుడు పొద్దున్నే తెల్లారగా అట్లా వేసేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు.
ఎవరు పెరిగిందిగా? పని మనిషిని పెట్టుకున్నారు, లక్ష్మిని. అమ్మగారు 11ంటికి నిద్ర లేవడం ప్రారంభించింది. పిల్లల్ని లక్ష్మియే బయలుదేరదీసి వాళ్ళకి క్యారేజీలు కట్టి పంపించాలి, అయ్యగారికి క్యారేజ్ కట్టి పంపించాలి. ఈవిడ గారు 11 గంటలకు నిద్ర లేచింది. పిల్లలు ఒకరోజు అట్లాగే పెరుగన్నం కట్టుకుని క్యారేజీ బడికి వెళ్ళిపోయారు. ఈవిడ గారు 11 గంటలకు లేచి, లక్ష్మి గారెలు వేసేవా? వేసానమ్మగారు. ఆ పెరుగు బట్టరా, పెరుగు గారెలు వేసుకోవాలి. తెచ్చానమ్మగారు. పెరుగులో గారెలు వేస్తుంటే పెరుగు ఎందుకో పచ్చగా ఉంది. ఏ లక్ష్మి ఏమైంది? నాకేం తెలుసు అమ్మగారు. పామొచ్చి తాగిందో తెలియదు, పిల్లొచ్చి తాగిందో తెలియదు, బల్లొచ్చి పడిందో తెలియదు అమ్మగారు నాకు. అవునా? గబగబా కొంచెం అన్నం కలిపి పెరుగన్నం కుక్కకేసింది. 4 కుక్కలు అని చెప్పానా? ఒక కుక్క వేసింది. ఆ కుక్క చచ్చిపోయింది. అమ్మో, కుక్క చచ్చిపోయింది, నా పిల్లలకి క్యారేజీ కట్టావు అని వాళ్ళ ఆయనకి హడావుడిగా ఫోన్ చేస్తే, వాళ్ళ ఆయన స్కూల్కి ఫోన్ చేస్తే స్కూల్లో ఎవడు ఫోన్ ఎత్తకపోతుంటే 12 దాటిపోయింది. తల్లి ఎప్పుడు లేచింది? 11ంటికి లేచింది. టైం ఎంత అయింది? 12. అర్ధగంటల వాళ్ళకి అన్నం పెట్టేస్తారు, 12:30కి అన్నం పెట్టేస్తారు. ఆ టైంలో వాళ్ళ నాయన అంటే ఈ పిల్లల ఇద్దరు బిడ్డల తండ్రి స్కూల్లో ఎవరు ఫోన్ ఎత్తడం లేదని ఫోన్ కొట్టుకుంటా బండి స్కూటర్ నడుపుకుంటా, ఆరు తాళాలు మర్చిపోయి వచ్చాడు సార్, స్కూటర్ నడుపుకుంటా వెళుతూ 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 ఉంటే ఒక చోట అకస్మాత్తుగా సిగ్నల్ పడక లారీ గుద్దింది, యాక్సిడెంట్ అయింది. పిల్లలిద్దరూ పెరుగన్నం తిన్నారు. ఓకేనా? పిల్లలిద్దరూ చచ్చిపోయారక. పిల్లలిద్దరూ చచ్చిపోయిన తర్వాత వీడికి యాక్సిడెంట్ అయితే బతికి బాగుపడ్డాడు, దెబ్బలు తగిలి. కానీ వీడికి టెస్టులు చేస్తే అప్పుడు తెలిసిన వ్యవహారం ఏంటంటే అప్పటికే లివర్ పాడైపోయింది. బిడ్డకి ఏం పాడైంది? లివర్ పాడైపోయింది. లివర్ పాడైపోయిన పిమ్మట చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి వచ్చి లివర్ ఇస్తే రూపాయిలో 10వ వంతు ఆ లివర్ తీసుకొచ్చి ఈ చెడిపోయిన లివర్కి అతికిస్తే ఈ లివరు అతుక్కోవాలని డాక్టర్లు ప్రయత్నం చేశారు. ఈ లివర్ అతికియడానికి గాను ఇక్కడ చూడండి, ఈ మెడ దగ్గర ఎక్కడి నుంచి కోయడం మొదలుపెట్టి ఇట్లా 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 కోసుకుంటా ఇక్కడ దాకా కోసారు. కోసి ఈ చర్మం మొత్తాన్ని టంగు పెట్టి మూత లేపుతామే అట్టా లేపారు. లేపి ఆ 10 పైసల కొవ్వుని ఇక్కడ అతికిచ్చారు, కాలేయాన్ని, లివర్ని అతికిచ్చారు. అదేమో సరిగా పూర్తి అవ్వలేదు. ఇంటికి తీసుకొచ్చారు, కుట్లు వేశారు, కుట్లు మానలేదు. ఈ కుట్లకు గాను బూజు వచ్చింది. నా ఏమొచ్చింది? సీము నెత్తురైతే తొడవచ్చాక బూజు వస్తే ఏం చేస్తాం? రోజు కత్తి తీసుకొని చర్మం చెక్కాలి. 36 లక్షలు ఖర్చు పెట్టాడు. బిడ్డలిద్దరు చచ్చిపోయారు. భార్య పిచ్చిదైపోయింది. భార్య దేవుడు గడ్డి మేపిస్తాడా మేపించడా? అక్కడ ఉన్నవాడిని ఇక్కడికి లాక్కు రాగలుగుతాడా లేదా? ఒక్క భయం ఉంటే చాలు, దేవుని సేవైనా కుటుంబాలైనా సక్రమంగా నడుస్తాయి. అది లేక మమ్మల్ని ఎవడేమీ చేయడం లేదులే, మాకేమీ జరగడం లేదులే, మేమంతా సంతోషంగా ఉన్నాములే, మా అనుకున్నాయని ప్రశాంతంగా సాగిపోతున్నాను అనుకోకండి బిడ్డలారా. గాడ్ can turn anything into anything within a fraction of seconds. This is the message that I have for you. అభిషేకించబడిన కెరూబు, అలంకరించబడ్డావు, ఆధిక్యతను పొందుకున్నావు, ఇశ్రాయేల్ దేశం వచ్చావు, పని దొరికింది, ఇండి దొరికింది, 4 రాళ్ళు, బిడలు, భార్య, అక్కడ ఇల్లు కట్టుకున్నావు. ఒకప్పుడు పూరిపాకు కాదా నీది? ఒకప్పుడు రేకుల డబ్బా కాదా కట్టుకున్నావా? ఒకప్పుడు సైకిల్కి గతిలేదే, ఇప్పుడు కార్లు తిరుగుతున్నావే. ఇవన్నీ చూసి దేవుని మీద ఎగబడబాకు. దేవుని మీద లేదు, నా ఇష్టం, నేను దేవునితోనే పోటీ పడతానంటావా? పడు. నువ్వో దేవుడో నువ్వే రుచి చూస్తావు. ఇట్లారా, ఇది నిజంగా నేను మీకోసం ప్రార్థన చేసి పొందుకున్న దేవుని ప్రత్యక్షత. ఒకవేళ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు అని నీ మనసుకు కానీ తీర్మానం కలిగితే
పశ్చాత్తాపపడవలసిన సమయం. అయ్యా, ఏడవలసిన సమయం ఇది, అంగలార్చాల్సిన సమయం ఇది. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి దిగజారకు బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ మోకరించండి, ప్రతి ఒక్కరూ మోకరించండి. నీ కాళ్ళు నొప్పులు ఉన్నని, నడువు నొప్పులు ఉన్నని ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రభు నిన్ను సరిచేయాలి అనుకున్నాడు గనుకనే నీతో మాట్లాడాడు. ఆయన నిన్ను నాశనానికి అప్పగించాలనుకుంటే నీతో మాట్లాడేవాడు కాదు. భ్రష్టత్వానికి అప్పగించాలనుకుంటే దేవుడు నీతో నిజంగా మాట్లాడేవాడు కాదు. కొద్ది నిమిషాల పాటు ప్రభు దగ్గర సుంకరి పశ్చాత్తాపడినట్లు పశ్చాత్తాపడండి. సున్నము కొట్టిన సమాధిలోన ఉళ్ళిన దేహమునయ్యా, సున్నము కొట్టిన సమాధిలోన కుళ్ళిన దేహమునయ్యా, యథార్థత కరువై వేషదోయినది దేవా, అలవాటైపోయినది. నా దోష పాపము తెలిసేయున్నది, దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, హిస్సోపుతో కడుగుము దేవా. చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానమునను చెరిపినది దేవా, నా జ్ఞానమునను చెరిపినది. నా ధనము నన్ను చెరిపినది దేవా, నా ధనము నన్ను చెరిపినది. నా అందము నన్ను చెరిపినది. నా దోష పాపము తెలిసేయున్నది, దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, హిస్సోపుతో కడుగుము దేవా, దోషిని ప్రభువా, దోషిని ప్రభువా, హిస్సోపుతో హిస్సోపుతో కడుగుము దేవా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వని పరిసైడైన సీమోనును ప్రభువు మెచ్చుకొనలేదు. కానీ పాపాత్మురాలైన స్త్రీ
తన కన్నీళ్లతో ఆయన పాదములు కడిగింది గనక ప్రభు ఆమెనే మెచ్చుకున్నాడు. పరిసయ్యుడు నీతిమంతుడుగా ఉండుటకు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కానీ ఆకాశం వైపునకు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థించిన సుంకరినే ప్రభు నీతిమంతుడిగా ఎంచాడు. ఎడం వైపున ఉన్నటువంటి దొంగ ప్రభువును దూషిస్తే ప్రభు అతన్ని పరదేశకు తీసుకుని పోలేదు. కానీ కుడి వైపున ఉన్న దొంగ ఏడుస్తూ ప్రభువుని అడిగితే ఆ దినమే ప్రభు పరదేశకు తీసుకువెళ్ళాడు. బిడ్డ, ఈ రాత్రి నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా, నీ నోటిలోని పలుకుతున్న ప్రతి పశ్చాత్తాపపు మాట కూడా ప్రభువు దగ్గర ఉన్న కవిలలో రాయబడుతూ ఉన్నాయి. నీ కన్నీళ్లు ఆయన దగ్గర ఉన్న బుడ్డిలో దాచబడుతూ ఉన్నాయి. ఈ పశ్చాత్తాపమును చూచిన దేవుడు తాను నీకు చేయదలిచిన కీడును చేయక సంతాపపడి వెనుకకు తిరిగి నిన్ను, నీ కుటుంబమును, నీ సంతానమును తరతరములకు దీవెనకర సృష్టికి నీవే మూలకారకుడవై ఉండగా పాపములో పడిపోయిన మమ్మలను మీరు అనాథలుగా విడిచిపెట్టక మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి రక్త ప్రోక్షణ ప్రభావము చేత మమ్మలను యాజక రూపమగు రాజ్యముగా ఏర్పరచుకున్నందులకై పరిచర్యలోనికి అపవాది తాను పొందిన నరకపు శిక్ష అనుభవాలు కలిగించుచూ ఉండగా వారిని నరకమునకు నాశనమునకు ఈడ్చుకొని పోవలనని అపవాది వేస్తున్న అగ్నిబాణములను తుత్తినీలుగా చేయనట్లుగా ప్రభువా, ఈ రాత్రి మీరు ఈ బిడలతో మాట్లాడిన విధానమును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాము నాయనా. సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవని మీరు తెలియజేశారు. ఆ సుందరమైన పాదములతో ఏ ఇంటికి వెళతారో, ఏ ప్రాంతమునకు వెళతారో వారికి శుభము అని పలకమన్నారు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకునిగా నీవు పిలిచి అభిషేకించి పంపిన సేవకునిగా నిండు మనస్సుతో యథార్థ హృదయముతో ప్రభువా ఈ సంఘమునకు శుభములు పలుకుతూ ఉండగా ఇది మొదలుకొని ఈ సంఘము పైన నీ సమాధానము ఏలుబడి చేయునుగాక. పరలోక రాజ్య ప్రవేశ ద్వారములు ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని నీ యొద్ద నుండి మెప్పు, మహిమ, అతిశయమును పొందుకునే కృప నిశ్చయముగా వీరు పొందుకొందురుగాక. శరీర సంబంధమైన బలహీనతలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించండి నాయన. చావు భయముతో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని హంసవలే దీర్ఘాయుష్షు చేత వారిని దీవించండి. కలవరముల చేత తికమకబడుతూ గలిబిలి పడుతూ జీవితంలో స్పష్టత లేని వారిని జ్ఞాపకము చేసుకొని నీ నెమ్మది, నీ సమాధానము, నీ ప్రశాంతత వారి హృదయముల పైన, వారి కుటుంబముల పైన, సంఘము పైన ఏలుబడి చేయనట్లుగా సహాయము దయచేయండి. ఈ బిడ్డలను దూర ప్రాంతంలో ఉంటున్న వారి కుటుంబాలను నీ పాదముల చెంత నుంచుతుండగా అపవిత్రమైనది, అసహ్యమైనది, నిషిద్ధమైనది, శాపగ్రస్తమైనది జీవితకాలం అంతయు కృపాక్షేమములతో నడిపించుటకు మీరు సహాయము దయచేయండి. ఈ బిడ్డలకు వ్యతిరేకముగా పనిచేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి విధములైన దుష్టుని కార్యముల నుండి, శత్రువు క్రియల నుండి, అంధకార చీకటి సంబంధ శక్తుల ప్రభావముల నుండి, నరుల విషపు చూపుల నుండి యేసు పరిశుద్ధ నామములో విడుదల ప్రకటిస్తూ ఉండగా అపవాది నీకు బిడ్డలపైన ఇట్టి అధికారమును లేదని యేసు నామములో గద్దిస్తూ ఉండగా మీరు నోటి నిండా నవ్వు కలుగజేసి నాలుక సంతోషగానముతో నింపి ఈ తరమునకు ప్రయోజనకరమైన, ఫలభరితమైన, మాదిరికరమైన విశ్వాసులుగా, సేవకులుగా, సంఘముగా ఈ నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఈ ప్రియులు ఉండులాగున ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు సరిచేసి మధ్యాకాశములో నిన్ను చూచే కృప వీరు పొందుకుందురుగాక. సేవకునిగా నేను పలికిన ప్రతి మాటను ప్రభువా కొని నీ కరుణా కటాక్షములు, దయాదాక్షిణ్యములు, కృపావాత్సల్యములు ఇది మొదలుకొని నీ రాకడ వరకు ఈ సంఘమునకు, ఈ కుటుంబాలకు, ఈ బిడలకు తోడై ఉండునట్లుగా సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల